హాయ్ గైస్, లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లు అర్జున్ గారి బర్త్డేకి రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ యూట్యూబ్లో మోత మోగించేస్తుంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసి సింగిల్ డైలాగ్ కూడా లేకుండా టీజర్ అని చెప్పి క్లిమ్సీ లెవెల్లో రిలీజ్ చేసినా సరే పుష్ప గాడి రూలింగ్ మాత్రం ఆగలేదు. అయితే ఫస్ట్ డే యూట్యూబ్ గ్లిచ్ వలన టీజర్ వ్యూస్ అప్డేట్ అవ్వలేదు. కానీ ఈవినింగ్ కల్లా ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయి 45 మిలియన్ వ్యూస్ అప్డేట్ అయ్యి టోటల్గా 85 మిలియన్ వ్యూస్ని గెయిన్ చేసింది. ఇదిలా ఉంటే కేరళలో అల్లు అర్జున్ గారి క్రేజ్ వేరే లెవెల్. ఆబ్వియస్గా పుష్ప 2 కూడా ఇది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ బిజినెస్ మెజర్ చూసుకొని పుష్ప 2 కేరళ థియేట్రికల్ రైట్స్ని 20 crores పర్చేస్ చేశారని స్ట్రాంగ్ బజ్ ఉంది. అండ్ నైజాం రైట్స్ని అయితే 90 crores వరకు కోట్ చేశారంట. బట్ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏదైనా పుష్ప సీక్వెల్కి క్రేజ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. అండ్ మే ఎండింగ్కి అల్లు అర్జున్ గారి పార్ట్ని కంప్లీట్ చేసి జూన్ ఎండింగ్ కల్లా టోటల్ షూట్ని ర్యాప్ చేస్తారు. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ గారి కల్కి మూవీ షూటింగ్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 2021 జూలై 21st స్టార్ట్ చేసిన ఈ మూవీ షూటింగ్ 992 days పట్టింది షూట్ కంప్లీట్ అవ్వడానికి. అన్నీ బాగుంటే మే 13th కానీ కొంచెం డిలే అంటే జూన్ 20th రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ సలార్ షూటింగ్ మే ఎండింగ్ నుంచి మొదలు పెడుతున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఎన్టీఆర్ అండ్ నీల్ మూవీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు సలార్ పార్ట్ 2 ఫినిష్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ లైనప్ చేస్తారు. అండ్ ఈ మూవీ మోస్ట్లీ సమ్మర్ 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా సందీప్ రెడ్డి వంగ గారితో ప్రభాస్ గారు ఒక హాలీవుడ్ సినిమా చూపించి ఇది నీ డైరెక్షన్లో రీమేక్ చేయాలనుకుంటున్నా అన్నారంట. బట్ మీతో ఒరిజినల్ ఫిలిం మాత్రమే చేస్తా అని ఈ స్పిరిట్ స్టోరీ ప్రిపేర్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ ప్రభాస్ గారి కటౌట్లో ఆయన ఫేస్ టర్న్ ఇచ్చే లుక్ అంటే సందీప్ గారికి చాలా ఇష్టం అంట. అసలు ఇంత మైనర్ డీటెయిలింగ్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ అనే క్యారెక్టరైజేషన్ని స్పిరిట్ మూవీలో ఏ లెవెల్లో చూపించబోతున్నారు. అండ్ ఈ మూవీకి 300 crores బడ్జెట్ పెట్టబోతున్నారు. అండ్ ఇయర్ ఎండింగ్ నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. ఇది రెగ్యులర్ యాక్షన్ మూవీ కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ జోనర్. అండ్ ఈ మూవీ తర్వాత హను రాఘపూడి గారితో ప్రభాస్ గారు చేయబోతున్న మూవీ పీరియాడిక్ యాక్షన్ అండ్ హిస్టారికల్ ఫిక్షనల్ జోనర్ అంట. కొంచెం ట్రూ ఇన్సిడెంట్ బేస్ మీద కూడా వెళ్తుంది. అండ్ ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ గారు 3 songs కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఈ మూవీ షూటింగ్ అప్డేట్ తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ప్రభాస్ గారు లైనప్ వచ్చి కల్కి, రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్, ఆ తర్వాత ఈ పీరియాడిక్ ఫిలిం. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చి ఈ ఫ్రైడే నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు ముంబైలో జరుగుతున్న వార్ 2 షూటింగ్లో పాల్గొన్నారు. ఇందులో ఆయన పార్టిసిపేషన్ ఒక 10 days వరకు ఉంటుంది. ఆ తర్వాత దేవర షూటింగ్ అటెండ్ అవుతారు. ఇక నుంచి 2 షూటింగ్స్ని సైమల్టేనియస్గా కంప్లీట్ చేస్తారు మన ఎన్టీఆర్ గారు. అండ్ మే 20th ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ ఆది మూవీని స్పెషల్ షోస్ వేయబోతున్నారు. అండ్ ఇంకా దేవరా హిందీ థియేట్రికల్ రైట్స్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గారు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, చెన్నై వేల్స్ యూనివర్సిటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈ April 13th డాక్టరేట్ ఇవ్వబోతుంది. పాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా యూనివర్సిటీ నుంచే డాక్టరేట్ హానర్ ఇస్తామని ఇన్విటేషన్ వస్తే ఆయన రిజెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి చిరంజీవి గారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ విశ్వాంబర షూటింగ్ ప్రజెంట్ పోచంపల్లిలో 20 days యాక్షన్ షెడ్యూల్ జరుగుతుంది. దీన్ని రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ జూలై 13th గల షూట్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదకి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఈ మూవీ హెవీ VFX వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్టు Jan 10th సంక్రాంతి ఫెస్టివల్కి రిలీజ్ అవ్వాలన్న టార్గెట్ ఉంది కాబట్టి షూటింగ్ బ్రేక్ పడే ఛాన్సే లేదు. అండ్ ఇంకా కొన్ని వన్లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి మీద కూడా ఒక లుక్ చేస్తే కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ జూన్లో రిలీజ్ అవబోతుంది. మోస్ట్లీ బక్రీద్ ఫెస్టివల్ కాబట్టి June 14th రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ప్రజెంట్ హీరోయిన్ అనుపమ గారితో ఆక్టోపస్ అనే మూవీ చేస్తున్నారు. దాని తర్వాత బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తారంట. ఇప్పటికి మాత్రం జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ నాగ చైతన్య గారి తండేల్ మూవీ రీసెంట్గా యాక్షన్ ప్యాకెట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది అండర్ సుప్రీం సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీలో. ఈయన పాస్ట్లో మలయాళం అయ్యప్పనం కోశం మూవీకి అండ్ యానిమల్ మూవీకి వర్క్ చేశారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో నిరాహార దీక్ష చేసైనా సరే అదుర్స్ పార్ట్ 2 చేస్తానని చెప్పారు రైటర్ కోన వెంకట్ గారు. చారి క్యారెక్టర్కి ఆయన తప్ప వేరే వాళ్ళు జస్టిఫై చేయలేరు. ఇండియాలో ఆ క్యారెక్టర్కి న్యాయం చేసే ఒకే ఒక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అని అన్నారు కోన వెంకట్ గారు. అండ్ గుంటూరు గారు మూవీలో తన పాత్ర అస్సలు నచ్చలేదంట. స్క్రిప్ట్ విన్నప్పుడు ఒకలా ఉంది, తర్వాత మొత్తం ఫిల్టర్ అయిపోయిందని చాలా కష్టపడి ఆ మూవీ షూటింగ్ ఫినిష్ చేశారన్నారు. కానీ మహేష్ బాబు గారితో వర్క్ చేయాలని తనకు ఎప్పుడు ఉంటుందన్నారు యాక్టర్ జగపతి బాబు గారు. అండ్ ప్రజెంట్ రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ గారికి ఒక మూవీ ప్రాసెస్లో ఉండగానే బ్యాక్ టు బ్యాక్ 2 ఆఫర్స్ వచ్చాయి. ఒకటి గౌతమ్ తిరునూరు గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారు హీరోగా చేస్తున్న మూవీ, ఇంకొకటి సుజీత్ గారి డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నాని గారు చేస్తున్న మూవీ. ఇవి 2 చాలా మంచి ప్రాజెక్టులు. అండ్ నారా రోహిత్ గారి ప్రతినిధి 2 ఓల్డ్ వైడ్గా ఈ April 25th రిలీజ్ అవబోతుంది. ఈ మూవీతో హీరో నారా రోహిత్ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ రవితేజ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సామాజిక వర్గమన మూవీ రైటర్ భాను గారితో చేస్తున్నారు.
ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. ఇది రవితేజ గారు ప్రెస్టీజియస్ 75th ఫిలిం. అండ్ విక్టరీ వెంకటేష్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారితో చేస్తున్న విషయం తెలిసిందే. సో ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో రీసెంట్గా రిలీజ్ చేశారు. ఎక్స్ కాప్, ఎక్స్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే థీమ్తో ఒక ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. మోస్ట్లీ జూన్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారు. అండ్ డెవిల్ మూవీ డైరెక్టర్ అభిషేక్ నామా గారు నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్ పేరుతో ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కాన్సెప్ట్ వీడియో అయితే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సీజీ వర్క్ టాప్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ ఇంకా వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ గారు లీడ్ రోల్ చేస్తున్న లక్కీ భాస్కర్ మూవీ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. 80s బ్యాక్ డ్రాప్లో బ్యాంక్ ఎంప్లాయీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ చుట్టూ ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. కాన్సెప్ట్ అండ్ సెటప్ చాలా యూనిక్గా అనిపించింది. దుల్కర్ సల్మాన్స్ మేక్ ఓవర్ కానీ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఒక ఫ్రెష్ వైబ్ని తీసుకొచ్చింది. అండ్ శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో గోపిచంద్ గారు లీడ్ రోల్ చేస్తున్న విశ్వం మూవీ ఫస్ట్ స్ట్రైక్ రీసెంట్గా రిలీజ్ అయింది. వదిలిన స్టఫ్ అయితే నాకేం అనిపించలేదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. అండ్ వీరిద్దరి కెరీర్కి ఈ మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం. అండ్ ఇంకా ఫ్యామిలీ స్టార్ మూవీ 8 రోజుల్లో 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి డిజాస్టర్ వైపు పరిగెడుతుంది. పెట్టిన బిజినెస్కి ఇంకా 28 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇంకో పక్క సిద్ధు జొన్నలగడ్డ గారు టిల్లు స్క్వేర్ 15 డేస్లో 113 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అచీవ్ చేసి ఇప్పటికీ 36 కోట్ల లాభాల్లో ఉంది. అండ్ ఇంకా జైలర్ 2 మూవీకి హుకుమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు డైరెక్టర్ నెల్సన్ గారు. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయిందంట. రజనీ సార్ కూడా వినిపిస్తే బాగా నచ్చిందంట. ఫర్దర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ ఫినిష్ అవ్వాలి. మోస్ట్లీ ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారితో చేయబోతున్నారు. ఆల్రెడీ సికిందర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఈద్ 2025కి రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి విదా ముయార్చి మూవీ షూటింగ్లో తలా అజిత్ గారికి యాక్సిడెంట్ అయింది. దాని లైవ్ ఫుటేజ్ యూట్యూబ్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు. బై గాడ్స్ గ్రేస్ ఎటువంటి మేజర్ ఇంజరీస్ ఎవరికి జరగలేదు. కార్లో ఉన్న ఇద్దరు సేఫ్గా ఉన్నారు. అండ్ ఈ మూవీ 1997 హాలీవుడ్ నుంచి వచ్చిన బ్రేక్ డౌన్ మూవీకి ఇన్స్పిరేషన్ అంట. రైట్? సో దట్స్ ఇట్ గైస్. పుష్ప నుంచి విదా ముయార్చి వరకు లాస్ట్ వీకెండ్ ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.